ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత వ్లాగ్స్. కార్తీక మాసం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీ అందరితోని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కార్తీకం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపాలు కదా! అందుకే నేను ఇంటి దగ్గరే పత్తి తెప్పించి పత్తినంతా బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని ఒత్తులైతే తయారు చేస్తున్నానండి. పత్తితోని ఒత్తులు చేసి పెడితే చాలా మంచిది. పత్తితోనే చేసి పెట్టాలి అని నాకు చెప్పారు. అయితే అసలు ఎందుకు పెట్టాలి? కొనేసి పెడుతున్నాం కదా! అలా పెట్టకూడదా అనేసి నాకు డౌటొచ్చి అమ్మకు ఫోన్ చేసి అడిగితే అమ్మ చెప్పిన విషయం ఏమిటంటే, "అమ్మ కొనేసి పెడితే ఫలితం ఉంటుంది. నేను కాదనను. మన చేత్తోని మనం స్వయంగా చేసి పెడితే ఆ ఫలితం ఇంకా బావుంటుంది కదా! ఒకటి మధ్యాహ్నం పూట చాలామంది కార్తీకం చేస్తారు. చాలామందికి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అలా నిద్ర రాకుండా మధ్యాహ్నం టైం అప్పుడంతా ఖాళీగా ఉంటాం కదండీ! ఇలా ఒత్తులు చేస్తూ అమ్మవి, అయ్యవి పాటలు వింటూ లేదా పాటలు పాడుకుంటూ విష్ణు నామాలు గానీ, శివనామాలు గానీ కీర్తన చేస్తూ మనం చేస్తే మనకి ఆనందము వస్తుంది. నెక్స్ట్ ఇంకా పుణ్యం కూడా వస్తుంది కదండీ! మనము కొనేసి తెచ్చిన దానికే ఫలితం ఉంటే మన చేత్తోని చేసి పెట్టేదానికి ఇంకా ఫలితం ఉంటుంది కదండీ! ఒత్తుల వీడియోలైతే చాలా ఉన్నాయి యూట్యూబ్‌లోన. కానీ దాని వెనకున్న విషయం ఏమిటంటే ఈ విషయం ఏమిటనేది నేను చెప్పాలని ఈ వీడియో చేశానన్నమాట. అంతేనండి. అంతకు మించి ఇంకేమీ లేదు. కొన్ని ఒత్తులు కూడా పెట్టొచ్చు. కానీ చేసిన ఒత్తులు పెడితే ఇంకా మంచి ఫలితం కదా! అంతేనండి. వీలున్న వాళ్ళందరూ చేత్తోని స్వయంగా తయారు చేసి ఒత్తులను పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనండి. బాయ్ అండి.